రాజకీయం అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉండాలి. ఎప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా సాగాలి. ఓడిపోయాం కదా అని కొన్ని రోజులు ఇంట్లో కూర్చుంటే ఆ పార్టీని జనం మర్చిపోతారు. వచ్చే ఎన్నికల దాకా వద్దులే, ఇప్పటి నుంచి రిటైర్ అయిపోండని నర్మగర్భంగా చెప్పేస్తారు. ఆ సంగతి బీఆర్ఎస్ అగ్రనేతలకు బాగానే తెలుసు. అందుకే పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ కే పరిమితం అయినప్పటికీ బావమరుదులు కేటీఆర్, హరీష్ రావు మాత్రం ఒక్కటై పనిచేస్తున్నారు. తెలంగాణ కురుక్షేత్రంలో కృష్ణార్జునుల్లా దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ దుర్యోధనులపై గట్టిగా పోరాడుతున్నారు. క్షణం తీరిక లేకుండా ప్రతి అంశాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. ఇది హరీష్ రావు సబ్జెక్ట్, ఇది కేటీఆర్ అంశం అన్న భేషజాలు లేకుండా అన్ని సమస్యలను ఇద్దరూ కలిసి నెత్తికెత్తుకొని ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలున్నాయన్న ఊహాగానాలకు కూడా చెక్ పెడుతున్నారు. తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలకు 2 ఏళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయింది. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఫలితాలు బీఆర్ఎస్ క్యాడర్ ను కుంగదీశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రజల్లోకి రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితం అవ్వటం కూడా కారు పార్టీలో స్తబ్దతకు కారణమైంది. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ లో కేటీఆర్, హరీష్ రావులు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న చర్చ గులాబీ పార్టీలో ఉంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు అసంతృప్తిగా ఉన్నారన్న గుసగుసలు కూడా వినిపించాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీలో అన్నీ తానై వ్యవహరించగా హరీష్ రావు మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితమయ్యారు. అయితే ఉన్నట్టుండి కేటీఆర్ తో పాటు హరీష్ రావు సైతం ఉమ్మడి జిల్లాల వారీగా ఆయా నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. నువ్వు ఒక నియోజకవర్గానికి వెళ్తే నేను 2 నియోజకవర్గాలకు వెళ్తానన్నట్లుగా కేటీఆర్, హరీష్ రావులు పోటీ పడుతున్నారు. కాళేశ్వరం, సర్ ఇప్పుడు తెలంగాణకు జంట సమస్యలుగా పరిణమించాయి. వాటిపై కేటీఆర్, హరీష్ నిత్యం పోరాడుతున్నారు. మాజీ ఇరిగేషన్ మంత్రిగా గతేడాది కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర హరీష్ రావు హల్చల్ చేస్తే ఈ ఏడాది కేటీఆర్ అక్కడికి వెళ్లారు. కేటీఆర్ పర్యటనకు భారీ స్పందన వచ్చింది. నీళ్లు ఎత్తిపోయకపోతే 50,000 మంది రైతులతో తామే వచ్చి నీళ్లు విడుదల చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. దాంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముచ్చమటలు పడుతున్నాయి. సర్ ప్రక్రియలో ఎక్కడ లోపాలు ఉన్నాయి, బీఆర్ఎస్ సానుభూతి ఓట్లను తొలగించేందుకు ఎక్కడెక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి లాంటి అంశాలపై కేటీఆర్, హరీష్ రావు ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. నేతలిద్దరూ ఉదయం ఒక నియోజకవర్గంలో ఉంటే సాయంత్రానికి మరో చోటకు వెళ్లి కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నారు. స్థానికంగా ఎలాంటి పోరు నడపాలో అక్కడి నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇద్దరు నేతలు జనంలో కనిపించడంతో కార్యకర్తల్లో కూడా కొత్త జోష్ వస్తోంది.